గౌరవ మంత్రివర్యులు శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారి వారిని ఆదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈరోజు ప్రజాపాలన విజయోత్సవాల కార్యక్రమ భాగం ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. మా పరిశ్రమల శాఖ, ఐటీ శాఖ, ఎలక్ట్రానిక్స్, కామర్స్ శాఖకు సంబంధించి ఇది ప్రజలకు సంబంధించిన విజయోత్సవాలు. 30 రోజులు తీసుకునే సమయంలో 2 రోజులు ఈ ప్లాట్ఫామ్ ద్వారా రుణాలు పొందే ఓ కార్యాచరణ తీసుకోవడం అనేది, డ్రగ్స్ని ఏ విధంగా నివారించే ప్రయత్న భాగంలో మిత్ర టీజీ యాప్ని కూడా ఈరోజు ఆవిష్కరణ చేయడం, మినీ ఇండస్ట్రియల్ పార్క్స్ ప్రతి నియోజకవర్గంలో మహిళలకు ఏర్పాటు చేయాలనే ఒక లక్ష్యంతో ముందుకెళ్తా ఉన్నాం. 10,000 కోట్ల రూపాయలతో అప్లికేషన్స్ ఈరోజు టీజీ ఐపాస్ ద్వారా క్లియరెన్సెస్ ఇవ్వడం జరిగింది. ఈ D5 ద్వారా ప్రతి ఇంట్లో నెట్వర్క్ బ్యాండ్విడ్త్ ఇవ్వాలి. దానికి తోడు ఒక టెలిఫోన్, ఓ కంప్యూటర్కు సంబంధించిన అందరింటికి ఈ కనెక్టివిటీని ఇచ్చే కార్యాచరణ ఈరోజు D5 వారు చేపట్టడం కూడా జరిగింది. దిస్ ఈజ్ అవర్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఐఎమ్ ప్రెజెంటింగ్ ఆన్ దిస్ డే. I would request our Honorable Minister Sir for his valuable remarks. అందరికీ నమస్కారంతో పాటు ఈరోజు ప్రజాపాలన విజయోత్సవాల కార్యక్రమ భాగం ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ, నాతో పాటు వేదికపై ఉన్న మా ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్ గారు శ్రీమతి నిర్మలా జగ్గారెడ్డి గారు, మా స్పెషల్ సిఎస్ గారు జయేష్ రంజన్ గారు, అదేవిధంగా ఎండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి గారు, మరి రవికిరణ్ గారు మీ సేవకు సంబంధించిన అధికారి, ఈ సభా కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తా ఉన్న సీనియర్ అధికారి భవేష్ మిశ్రా గారికి, వేదికపై ఆసనులైన ఈ ప్రగతిలో మేము పాలు పంచుకుంటామని ముందుకొచ్చిన 3 ప్రధానమైన పరిశ్రమలకు సంబంధించిన పారిశ్రామికవేత్తలకు, ఆజాద్ సూపర్ అలాయ్స్ ప్రైవేట్ లిమిటెడ్కు సంబంధించిన భూపతిరాజు గారికి, అదేవిధంగా మరి లెన్స్కార్ట్ సంబంధించిన అమిత్ చౌదరి గారికి, అదేవిధంగా ఈరోజు ప్రీమియర్ ఎనర్జీస్కు సంబంధించిన రేవతి రోహిణి గారికి, వేదిక అటువైపున్న మా అధికారులు, పారిశ్రామికవేత్తలు, పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. ఈరోజు మా కొత్త ఒరవడితో సరిగ్గా 1 సంవత్సరం క్రితం మార్పు తీసుకురావాలే అన్ని విభాగాల్లో అని మా ఆలోచన విధానంలో కూడా ఒక కొత్త ఒరవడిని చూపెట్టాలనే ఒక ఆలోచనతో, దృక్పథంతో, ఒక లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము, మా సహచర క్యాబినెట్ సోదరులు సోదరిమణులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్తున్నాం. ప్రగతికి నిర్వచనం పరిశ్రమలు ఏర్పాటు చేయాలి, పరిశ్రమల ద్వారా ఉపాధి పెంచాలనే ఒక ప్రయత్న భాగంలో ముందుకు సాగుతూ ఉన్న మా పరిశ్రమల శాఖ, ఐటీ శాఖ, ఎలక్ట్రానిక్స్, కామర్స్ శాఖకు సంబంధించి 2 నెలల క్రితం మేము ప్రగతి రిపోర్ట్ని ఒక జవాబుదారీతనంగా, ఇది ప్రజలకు సంబంధించిన విజయోత్సవాలు, వారు మాకు ఓటేశారు కనుక మేము ఏమి చేశామని చెప్పడానికి జవాబుదారీతనంతో ముందుకొచ్చి ఈ కార్యక్రమాలు తీసుకొని మీ అందరి ఆశీర్వాదం, ప్రజలందరి ఆశీర్వాదం తీసుకొని రాబోయే 4 సంవత్సరాల కాలంలో ఇంకా దిగ్విజయంగా మేము అనుకున్న లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలోనే ఈరోజు ప్రజల విజయోత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నాం. ఇప్పుడే మా డిపార్ట్మెంట్స్కు సంబంధించి ఏ విధంగానైతే వ్యవసాయం,
వ్యవసాయానికి సంబంధించి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏ విధంగా ఉపయోగించుకొని ఆ రైతు సోదరులకు మెరుగైన సేవలు అందించాలని మరి ఒక ప్రధానమైన ఒక స్మార్ట్ అగ్రి క్రెడిట్ సర్వీస్కి సంబంధించిన అప్లికేషన్ని ఈరోజు లాంచ్ చేసుకున్నాం అడెక్స్ ప్లాట్ఫామ్ ద్వారా. రైతు సోదరులకు ఒక పక్షాన వారిని పరిపుష్టిగా వ్యవసాయ రంగంలో పెంపొందించడానికి రుణమాఫీ చేయడం, వారికి కావాల్సిన మద్దతు ధర ఇవ్వటం, దాంతోపాటు బోనస్లు ఇవ్వటం, ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్స్ సంబంధించి వారికి సంబంధించిన లోన్స్ అందించటం, ఆ క్రమంలో వేగవంతంగా కూడా ఒక కార్యాచరణ తీసుకోవాలని ఈరోజు మేము లాంచ్ చేసిన ఈ యాప్ ప్లాట్ఫామ్కి సంబంధించి ఒక ఉదాహరణ. రైతులే స్వయాన మాట్లాడారు. ఇప్పుడు 30 రోజులు తీసుకునే సమయంలో 2 రోజులు ఈ ప్లాట్ఫామ్ ద్వారా రుణాలు పొందే ఒక కార్యాచరణ తీసుకోవటం అనేది, దీంట్లో సహకరించిన HDFC మరి బ్యాంక్ సహచరులకు మరి వ్యవసాయ డిపార్ట్మెంట్కి సంబంధించిన మా అధికారులకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే మా ఐటీ రంగానికి సంబంధించి మా అధికారులు ఇటు వ్యవసాయాన్ని, సాంకేతిక పరిజ్ఞానాన్ని సింక్రనైజ్ చేయాలి, మెర్జ్ చేయాలి అనే ఒక ఆలోచనను ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకోవడంతో ముందుకు రావడం జరిగింది. మా పోలీసు యంత్రాంగం ప్రత్యేకించి యావత్ రాష్ట్రం అంతా కూడా డ్రగ్ ఫ్రీ స్టేట్గా